ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద నగర్ నందు టీడీపీ యువ నాయకులు బత్తల సుమంత్, లారీ గంగాధర్ల ఆధ్వర్యంలో టీడీపీలోకి నూతన చేరికలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా నంద్యాల రాఘవరెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి వివేకానంద కాలనీలోని పలువురిని టీడీపీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. మాజీ ఎంపీటీసీ తిప్పిరెడ్డిపల్లె నడిపి దస్తగిరి, ఆయన అనుచరులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల రాఘవరెడ్డి, సర్పంచ్ కొన్నిరెడ్డి పార్టీలో చేరే వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వివేకానంద ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పోయినసారి ఎంపీటీసీగా గెలిచినప్పుడు నన్ను అధిక మెజారిటీతో గెలిపించారు. కానీ నేను రాముడికి ఉత్త సేవ చేసినట్టు వీధి కూడా నేను రోడ్లు కానీ మంచి చెడ్డ కానీ నీళ్లు లేకుండా అన్నను రాఘవరెడ్డి అన్నను ట్యాంక్ మాకు కావాలన్నా అంటే అప్పుడప్పుడు కట్టించారు. మనకి ఇప్పుడు నీళ్ళకు కూడా ఏది ఇబ్బంది లేదు. మనము రోడ్లు అప్పుడు మట్టి రోడ్లు ఉండేటివి, ఇప్పుడు మనం అన్ని సిమెంట్ రోడ్లు కాలువలు అన్ని తెచ్చుకున్నాము. కానీ ఇంకా ఏదన్నా ఉంటే కనుక మనం అన్నను రాఘవరెడ్డి అన్నను అడిగి మనం చేయించుకుంటాము. మనము ఇంకా ఏదన్నా ఉంటే మనకు ఏదన్నా కావాలంటే నన్ను కానీ అన్నను కానీ రాఘవరెడ్డి అన్నను కానీ అడిగి మనం చేయించుకుంటామని ఇక్కడ వచ్చిన ప్రజానికాలకి అందరికీ నా నమస్కారం. తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై చేరారు. మన గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ చేరారు. ఈరోజు కూడా మా మిత్రుడు సోదరుడు నడిపి దర్శగిరి, తిప్పిరెడ్డిపల్లి దర్శగిరి అంటారు, నడిపి దర్శగిరి, ఆయన ఇక్కడ స్టోర్ అయితేనేమి డిష్ అయితేనేమి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాడు. గతంలో కూడా ఎంపీటీసీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అతని రాకతో ఈ కాలనీలో దాదాపు మంచి మెజారిటీ వస్తుందని చెప్పి కూడా మన పెద్ద ఆయనకు అలాగే భూపేశ్ రెడ్డి కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నా మీద ఆదరాభిమానాలు చూపించి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో నన్ను అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించారు. అలాగే అంతకంటే ఇంకా ఎక్కువ మెజారిటీ కూడా వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము అహర్నిశలు కృషి చేసి మన పెద్ద ఆయనకు భూపేశ్ రెడ్డికి మంచి మెజారిటీ తెప్పిస్తామని చెప్పి కూడా వీరి ద్వారా నేను గౌరవ మన రాఘవరెడ్డి అన్న గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రచార నిమిత్తంలో నిన్ననే మేము అడిగాం, నన్ను రావాలని చెప్తే మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చాడు. ఇంకా అక్కడ సోమవారపల్లి పంచాయతీలో ఆయన ప్రచార నిమిత్తం వెళ్ళాలా. ఏది ఏమైనా కానీ ఈ యొక్క పంచాయతీలో వివేకానంద నగర్ కాలనీలో మా పంచాయతీ కంటే ఇక్కడ మంచి మెజార్టీ వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సోదర సోదరిమణులు అందరూ నా మీద అభిమానంతో పెద్ద ఆయన గతంలో ఫస్ట్లోనే వివేకానంద నగర్ పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రాఘవరెడ్డి గారు ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా ఈ ఊరికి మంచి సేవ చేశారు. గతంలో కూడా మా అన్నగారు చేసినటువంటి ఫస్ట్ మళ్ళీ నేను సర్పంచ్ అయినామంటే ఇక్కడ కాలువలన్నీ కూడా చాలా చేశాము సుందరీకరణంగా. అరొకరు ఉంటే అవి కూడా ఇప్పుడు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలో ఈ యొక్క ఊరికి గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను వారికి హామీ ఇస్తూ పార్టీలోకి చేరినటువంటి మన దశగిరి గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వివేకానంద నగర్ కాలనటువంటి ప్రజానికానికి ఇక్కడ నడిపి దశగిరి గారు పార్టీలో చేరినటువంటి కార్యక్రమానికి వచ్చేటటువంటి మన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను గతంలో నాకు ఇక్కడ మండల ప్రెసిడెంట్ గా చేసి ఇక్కడంతా కూడా ఈ వివేకానంద గ్రామ ప్రజలకు చాలా ఎక్కువ మంచి సేవలు అందించినాం. ఇక్కడ డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇది కూడా బాగా మండలంలో మొత్తం అన్నిటికంటే ఈ వివేకానందలోనే ఎక్కువ నా హయాంలో డెవలప్ అయింది. నాకు బాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ వివేకానంద నగర్కి సంబంధించి నడిపిత చెవిరి కూడా నాకు పాత స్నేహితుడే. పూర్వంతా వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు బాగా నా వెన్నంటి నడిచిన వాళ్ళే. అయితే ఈ మధ్యకాలంలో మేము రాజకీయాల్లో కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఉన్నాము. వాళ్ళని వాళ్ళు మా కొద్ది మేము ఉన్నాము. ఇటువంటి మేము ఈరోజు పోటీలో ఉన్నందువల్ల మా బ్రదర్ మా పోటీలో ఉన్నందువల్ల
మా కోరికలు మన్నించి నడిపించే వారి కుటుంబం అంతా ఈ గ్రామ ప్రజలంతా కూడా మా యొక్క శ్రేయస్సుకు మేము గెలుపుకు సహకరించేదానికి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ